సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్స్ బాస్. నేను మీ అందరికి ఈరోజు మధ్యాహ్నం ఒక వీడియో మాట ఇచ్చినాను అండ్ అది ఏంటంటే ఈరోజు సెకండ్ వీడియో తీసుకొస్తాను మీ అందరి కోసం అని. ఎందుకంటే ఈరోజు ఈ సెకండ్ వీడియోలో లేదా చాలా ఇంపార్టెంట్ కొన్ని రూమర్స్, కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ఈరోజు కోడి రోడ్స్ చాలా పెద్ద మాట చెప్పిండు స్మాక్ డౌన్లో. అది మీరు విన్నారు ఆల్రెడీ. నేను ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ వీడియో అంటే మన స్మాక్ డౌన్ హైలైట్స్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ మీరు ఎవరెవరు ఈరోజు మన ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఈరోజు మన ఫస్ట్ వీడియో చూడండి. నేను కావాలంటే ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. ఓకే, సో కోడి రోడ్స్ ఏమని చెప్పిండు, ఇది ఒక ప్రిడిక్షన్ కాదు, ఇది ఒక స్పాయిలర్ అని చెప్పిండు కదా. సో దాని తర్వాత ఇంకా చాలా తెలిసిందనే మాట, చాలా రూమర్స్ వస్తున్నాయి. సో నిజంగా చెప్తున్నాను బాస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ అంతేకాదు మనం రోమన్ రేంజ్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే ఈ కోడి రోడ్స్ ఈ కనెక్షన్ అంటే కొంచెం రోమన్ రేంజ్ సైడ్ వెళ్తుంది అన్నమాట. సో ఇది విన్న తర్వాత వీళ్ళు చాలామంది ఇంకా షాక్ అవుతారు. సో ఇంకేందుకు మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనము మన లెజెండ్ జాన్ సీనా గురించి మాట్లాడదాం. మీ అందరికీ ఒకటి తెలుసు, జాన్ సీనా ఒక అనౌన్స్మెంట్ చేసిండే. అండ్ అది ఏంటంటే జాన్ సీనా క్లాసిక్ అని ఒక షో తీసుకొస్తాడని. కానీ దాని తర్వాత నుంచి ఎలాంటి రూమర్ టాక్ మనకి వినపడలేదు. కానీ నేను మీ మధ్యలో ఒక వీడియోలో ఒక రూమర్ అప్డేట్స్ వీడియోలోనే ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే జాన్ సీనాది క్లాసిక్ షో మేబీ డిసెంబర్లో జరుగుతుంది అనుకుంటా, స్టిల్ ప్లాన్స్లో ఉందని చెప్పినాను. ఓకే, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా కొంచెం తెలిసిందనేమాట మన జాన్ సీనా క్లాసిక్ షో పైన. అండ్ అది ఏంటంటే కొన్ని రూమర్స్ ప్రకారం మన జాన్ సీనాది ఈ క్లాసిక్ అనేది ఒక షో డిసెంబర్ 12th రోజు జరుగుతుందంట బాస్. అంటే ఇంతకుముందు మనకి ఓన్లీ డిసెంబర్ అని తెలిసింది, కానీ ఇప్పుడు ఒక డేట్ తెలుస్తుంది. అండ్ ఒకవేళ ఈ రూమర్ కరెక్ట్ అయితే డిసెంబర్ 12th రోజు మన అందరికీ జాన్ సీనాది క్లాసిక్ అనేది షో చూడడానికి దొరుకుతుంది. అండ్ జాన్ సీనా అంటే ఇది స్పెషల్లీ జాన్ సీనా కోసం ఉంటాయన్నమాట ఈ షో. అంటే ఇప్పుడు జాన్ సీనా కోసం అంటే జాన్ సీనా వచ్చి దీంట్లో రెస్లింగ్ చేస్తాడని కాదు, అంటే కంపల్సరీ కనిపిస్తాడు. అండ్ ఈ షోలో ఏంటంటే న్యూ టాలెంటెడ్ సూపర్ స్టార్స్ అండ్ పాత సూపర్ స్టార్ అంటే ప్రతి ఒక్కరిది అంటే ఒకటి మ్యాచెస్ అవన్నీ చూడడానికి దొరుకుతాయి అన్నమాట. సో ఈ టైప్లో ఒక అనౌన్స్మెంట్ ఉంటే దీంట్లో ఫ్యాన్స్ సపోర్ట్ చాలా ఉంటుంది అని మన జాన్ సీనా చెప్పిండే. సో చూద్దాం మన జాన్ సీనా క్లాసిక్ షో ఏ లెవెల్ ఉంటుందో ఇంకా డిసెంబర్ వచ్చినప్పుడు ఇంకా తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు ఒక డేట్ అనేది మనకు తెలిసింది. మేబీ డేట్ చేంజ్ కావచ్చు, ఎందుకంటే ఇది ఒక రూమరే కదా, స్టిల్ చెప్పలేము. అంటే డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్గా అనౌన్స్ చేసేంత వరకు ఒక రూమరే ఉంటుంది. సో అంత మంచి కూడా డిసెంబర్ 12th రోజు అంటున్నారు మన జాన్ సీనాది క్లాసిక్ షో. సో నాకు ఇంకేమైనా తెలిస్తే మన జాన్ సీనా గురించి నేను మీ అందరితో కంపల్సరీ అప్డేట్ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ సీఎం పంక్ గురించి. గాయస్ నేను ఆల్రెడీ మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక వీడియో షేర్ చేసినాను. అండ్ ఆ వీడియో ఆ వీడియో ఎవరెవరు చూసినారో అలా తెలిసినట్టుంది. సీఎం పంక్ షో అయిపోయిన తర్వాత అంటే స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆ స్టీల్ స్టెప్స్ అని కూడా దానికి ఇట్లా తన్నిండు. సో కాలికి కొంచెం దెబ్బ తాకినప్పుడు రెఫరీ అక్కడ అడిగినప్పుడు లేదు కొంచెం కానీ కరెక్ట్ ఉన్నా అని బాగానే ఉందని చెప్పిండు. కానీ ఆ పెయిన్ అనేది చాలా క్లియర్లీ కనిపించింది. ఇప్పుడు ఇది ఎందుకు సీరియస్ కావచ్చో నేను చెప్తాను చూడండి. మీద గుర్తుండొచ్చు మన బ్రాన్ బ్రేకర్ కామెంటస్ టేబుల్. అంటే కామెంటస్ టేబుల్ ఎంతో కామన్ చెప్పండి. మన సూపర్ స్టార్ చాలామంది ఇక్కడ సూపర్ స్టార్స్ లేపెత్తేస్తారు, ఆ టేబుల్స్ లేపెత్తేస్తారు, ఇదంతా కామనే. కానీ జస్ట్ ఆ టేబుల్ లేపినందుకు ఇంజర్డ్ అయిపోయిండే, హర్నియా సంథింగ్ అయ్యిండే మన బ్రాన్ బ్రేకర్కి, మన గుర్తుండొచ్చు. సో అందుకని ఎప్పుడు మనం ఈ మాట చెప్పలేము. అంటే జస్ట్ ఇంత దానికి ఇంజర్డ్ అయిపోతాడా మనిషి అని మనం ఈ టైప్లో ఆలోచిస్తున్నామంటే మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు. ఎందుకంటే ఇంజరీ కోసం జస్ట్ ఒక చిన్న దెబ్బవి సహాలన్నమాట ఇంజర్డ్ కానీకి. సో అందుకని ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సీఎం పంక్ ఇంజర్డ్ కాకపోతేనే మంచిది. ఎందుకంటే ఆ వీడియో చూసుకుంటే సీఎం పంక్ చాలా పెయిన్లో కనిపించిండు, ఏదో నటించలేదు నాకు తెలిసి. ఇప్పుడు నటించిండు అనుకుంటే ఇక నటించిండంటే ఇక అది సీఎం పంకే తెలుసు ఇప్పుడు ఆఫ్ ఎయిర్లో ఈ టైప్లో ఎందుకు చేసిండో. కానీ ఒకవేళ నటించలేదు నిజంగానే ఇట్లా తనినప్పుడు పెయిన్ చాలా ఎక్కువైందంటే మేబీ చిన్న ఇంజురీ టైప్ ఏమైనా అయింది అనుకుంటా. కానీ ఒకవేళ చిన్న ఇంజురీ అయితేనే మంచిది, పెద్దగా అయితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ సీఎం పంక్. అండ్ ఇలాంటప్పుడు సీఎం పంక్ ఇంజర్డ్ అయిపోతే చాలా స్టోరీ లైన్స్ దెబ్బతింటారన్నమాట. సో అందుకనే సీఎం పంక్ ఇంజర్డ్ కాకపోతేనే మంచిది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో
చెప్పండి. అండ్ మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్కి ఎవరెవరు ఫాలో చేస్తలేరో ఆ జర వెళ్ళి ఫాలో చేయండి బాస్. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో వేస్తాను, అప్లోడ్ చేస్తాను అన్నమాట. అంటే ఈ మధ్యలో నేను అంత యాక్టివ్ లేకుండే, బట్ ఇప్పుడు నేను మరోసారి యాక్టివ్ అవుతున్నాను. సో మీరు వెళ్ళి మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్కి కంపల్సరీ ఫాలో చేయండి. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్ మన రాధేడ్ ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ కనిపిస్తాయి, సో వెళ్ళి ఫాలో చేయండి. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఈరోజు స్మాక్ డౌన్లోనే, అంటే మన సామీ జైన్ అటాక్ చేసిండు కదా కెవిన్ ఓవెన్స్ పైన అండ్ సీఎం పంక్ పైన. సో ఇప్పుడు దీని ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు ఎందుకు అటాక్ చేసిండు అంటే చెప్పాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి. ఎందుకంటే సామీ జైన్తో చాలా అన్యాయం జరుగుతుందని చాలా చెప్పిండు. ఈరోజు షో స్టార్టింగ్లో ఇది అన్యాయం అని చెప్పిండు. సో ఇప్పుడు సామీ జైన్ ప్రకారం సామీ జైన్తో చాలా అన్యాయం జరుగుతుంది. సో అందుకని సామీ జైన్ ఈ టైప్లో చేసిండు, సింపుల్గా చెప్పాలంటే. కానీ నెక్స్ట్ ఏమవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే చాలా క్లియర్లీ ఇక్కడ మన సామీ జైన్ ఇలా ఫ్యూడ్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కెవిన్ ఓవెన్స్ ఛాలెంజర్ ఉండే అనమాట, నెంబర్ 1 కంటెండర్. మ్యాచ్ ఖరాబ్ అయింది సామీ జైన్ వల్ల. సో నిక్ ఆల్డిస్ కంపల్సరీ ప్రాబ్లం అనేది చూపిస్తాడు. కానీ సామీ జైన్ మళ్ళీ ఒకసారి అదే మాట చెప్తాడు, నాతో అన్యాయం జరిగినప్పుడు ఏం లేదా అన్నప్పుడు, అంటే నాతో అన్యాయం జరిగితే ఏం లేదా అంటే ఆ టైంలో ఏదో కూడా చేసి ఇలా ఫ్యూడ్లో యాడ్ అయిపోతాడు. ఆల్రెడీ యాడ్ అయిపోయిండు. అండ్ ఇన్ ఫ్యూచర్లో మనకి ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సామీ జైన్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో. అది మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం. ఇప్పుడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మేబీ అంత మంచిగా ఉంటే సండే నైట్ మెయిన్ ఈవెంట్లో కావచ్చు, లేదా ఏదైనా స్మాక్ డౌన్ షోలో కావచ్చు, లేదా ఈ ఫ్యూడ్ గురించి మనీ ఇన్ ద బ్యాంక్ వరకైనా వెళ్ళి తీసుకెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే క్లియర్లీ సామీ జైన్ ఇక్కడ యాడ్ అయిపోయింది. సో అలాంటప్పుడు గుంథర్ బి ఉన్నాడు కదా, ఫిన్ బ్యాలర్ బి ఉన్నాడు కదా అని చాలామంది ఇలాంటి డౌట్ రావచ్చు. కానీ గుంథర్ అక్కడ మీరు చూస్తే అంటే ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ బి ఉన్నాడు కదా అని ఈ టైప్లో డౌట్ రావచ్చు. వీళ్ళు యాడ్ కావచ్చు కదా, వీళ్ళు యాడ్ అవుతారు. ర్యాండీ ఆర్టన్ అయినా సరే, కోడీ అయినా సరే, గుంథర్ అయినా సరే, ఫిన్ బ్యాలర్ అయినా సరే, వీళ్ళందరూ ఫ్యూచర్లో యాడ్ అవుతారు. కానీ వీళ్ళు ప్రెసెంట్ బిజీ ఉన్నారు. లైక్ గుంథర్ ఫిన్ బ్యాలర్తో బిజీ ఉన్నాడు ఆల్రెడీ. లైక్ ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్తో బిజీ ఉన్నాడు. సో అందుకనే ఇక్కడ ఓపెన్గా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు వేరే ఫ్యూడ్లో బిజీ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్యూడ్ గురించి మాట్లాడితే ఇక్కడ సామీ జైన్, కెవిన్ ఓవెన్స్ అండ్ సీఎం పంక్ వీళ్ళు ముగ్గురు చాలా క్లియర్లీ కనిపిస్తుంది. సో అందుకనే ప్రెసెంట్ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఇన్ ఫ్యూచర్లో అది సండే నైట్ మెయిన్ ఈవెంట్ అయినా కావచ్చు, స్మాక్ డౌన్ అయినా కావచ్చు, లేదా ఏదైనా షో కావచ్చు, ఏదైనా ప్రీమియర్ ఈవెంట్ కావచ్చు, ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగే ఛాన్స్ మాత్రం ఉంది. అండ్ అప్పుడు మేబీ టైటిల్ చేంజ్ అయ్యే ఛాన్స్ బి ఉందంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈరోజే స్మాక్ డౌన్ జరిగింది కాబట్టి ఇంకా కొంచెం స్ట్రాంగ్ రూమర్స్ కోసం మనం వెయిట్ చేద్దాము, ఇంకా కొంచెం స్ట్రాంగ్ అప్డేట్స్ కోసము. కానీ టైటిల్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఒకవేళ ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరుగుతాయి. అండ్ ఇప్పుడు నిజంగా టైటిల్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా నేను రేపటి వరకు అనుకొని చెప్తాను. ఎందుకంటే స్టిల్ ఇప్పుడు ఈరోజే షో జరిగింది కాబట్టి ఇమీడియట్గా అంటే అంత స్ట్రాంగ్ రూమర్వి లేదన్నమాట. టైటిల్ చేంజ్ చేసి ఒక చిన్న రూమర్ ఉండే. సో రేపటి వరకు ఇంకేమైనా స్ట్రాంగ్ రూమర్ వస్తే, ఇంకా మన సోర్సెస్ వాళ్ళు దీని గురించి మాట్లాడితే అప్పుడు మనం దీనికి ఎస్ ఒక కన్ఫర్మ్ రూమర్ అని అనుకోవచ్చు. చూసాక ఒకటి మాత్రం కన్ఫర్మ్, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, ట్రిపుల్ థ్రెట్ ఫ్యూడ్ ఇది ఈ టైప్లో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చాలా క్లియర్లీ సామీ జైన్ హీల్లో ఉన్నాడు, కెవిన్ ఓవెన్స్ అంటే హీల్ టర్న్ చేయలేదు, మీరు చూసినారు. సో ఈ టైప్లో ఒక ఫ్యూడ్ అనేది కంటిన్యూ అవుతుంది బాస్ ఇన్ ఫ్యూచర్లో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన సండే నైట్ మెయిన్ ఈవెంట్ అంటే గుర్తొచ్చింది. ప్రెజెంట్ కోసం సండే నైట్ మెయిన్ ఈవెంట్ కోసము జస్ట్ 3 మ్యాచెస్ అఫీషియల్ అయినాయి. అంటే మేబీ ఇంకేమైనా మ్యాచెస్ దీంట్లో యాడ్ కావచ్చు. లైక్ నేను ఇందాక చెప్పినట్టు ఈ సామీ జైన్ అంటే ఇలా మ్యాచ్ యాడ్ కావచ్చు, లేదంటే లేదు. కానీ ప్రెజెంట్ కోసం 3 మ్యాచ్ అఫీషియల్ ఉన్నాయి. అండ్ ఆ 3 మ్యాచెస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పై లైన్ బై లైన్ ఇక్కడ ఫోటోస్ వస్తున్నాయి అనుకుంటా. నేను ఆల్రెడీ ఇక్కడ ఫోటోస్ పెట్టేస్తాను. ఒకటేమో మన ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్, ఇంకొకటి ఫ్యూచర్ ఓవర్ అని బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఒబాఫెమి. అండ్ ఇంకోటి ఈ మ్యాచ్ ఈరోజు యాడ్ అయింది మన బ్యారన్ కోర్బిన్ వర్సెస్ మన లిలియాటి మ్యాచ్. సో ఈ 3 మ్యాచెస్ ప్రెజెంట్ కోసం సండే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం అఫీషియల్ అయినాయి బాస్. సో ఇప్పుడు మీరేమంటారు? నేను నిజం చెప్పాలంటే అసలు ఈ మ్యాచ్ కార్డ్ గురించి ఎందుకు అప్డేట్ ఇస్తున్నా అంటే ఈసారి సండే నైట్ మెయిన్ ఈవెంట్ మామూలుగా లేదు బాస్. అంటే నార్మల్గా ఏదైనా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అంటే ఏదైనా జరుగుతాయి కదా, ఒక్కొక్కసారి చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతాయి, ఒక్కొక్కసారి అంత హైలైట్ మ్యాచెస్ ఏమి ఉండే అనమాట. కానీ మీరు ఇక్కడ గమనిస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే ఇది ఒక సండే నైట్ మెయిన్ ఈవెంట్ నిజంగా ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ లా కనిపిస్తుంది. క్లియర్లీ ప్రీమియం లైవ్ ఈవెంట్ లెవెల్లా కనిపిస్తుంది.
ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసినప్పుడు ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ది కోడి రోడ్స్తో ఫస్ట్ మ్యాచ్ అనమాట రిటర్న్ తర్వాత. అండ్ ఇక్కడ మన ఒబాఫెమి అండ్ బ్రాన్ బ్రేకర్ ఫ్యూచర్ ఓవర్ అని కొట్లాడుతున్నారు. సో నిజంగా ఎస్పెషల్లీ ఈ 2 మ్యాచెస్ వల్ల ఈ సండే నైట్ మెయిన్ ఈవెంట్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది బాస్. అండ్ సండే నైట్ మెయిన్ ఈవెంట్ మీకు తెలుసుగా డేట్ ఇక్కడ స్క్రీన్ పైన ఆల్రెడీ కనిపిస్తుంది, September 6. సో మన ఇండియాలో మేబీ September 7th రోజు రావచ్చు. అండ్ ఇంకొకటి మరోసారి చెప్తున్నాను, ఈ సండే నైట్ మెయిన్ ఈవెంట్ ఓన్లీ సండే నైట్, ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంటే సోనీ లీవ్ పైన వస్తుంది. నార్మల్గా నెట్ఫ్లిక్స్ పైన వస్తాయి కదా మన WWE రా, స్మాక్ డౌన్ అండ్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్స్, కానీ ఈ సాటర్డే నైట్, ఈ సండే నైటే ప్రజెంట్ కోసం సోనీ లీవ్ పైన వస్తుంది. సో September 6 అంటే మా కోసం September 7th రోజు మార్నింగ్ వస్తుంది అనుకుంటా. సో మీరు కంపల్సరీ, అంటే ఇంకా టైం చూడలేదు, మా ఇండియా టైం టేబుల్ ఒకసారి కొంచెం అటు ఇటు అవుతుంది కదా. సో మేబీ September 7th రోజు మార్నింగ్ వస్తుంది. సో మీరు కంపల్సరీ సోనీ లీవ్ పైన సండే నైట్ మెయిన్ ఈవెంట్ చూడండి, మిస్ చేయకుండా. ఎందుకంటే దీంట్లో ఇంకా చాలా జరుగుతుంది. మేబీ ఒక రిటర్న్ కావచ్చు, లైక్ మన బ్రాన్సన్ రీడ్ రిటర్న్ చేసే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తుంది, చూద్దాం. మరి రిటర్న్ ఏమైనా జరిగితే మంచిది. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక మెయిన్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి. అండ్ అది ఏంటంటే కోడి రోడ్స్ ఈరోజు ర్యాండీ ఆర్టన్కి ఏమని చెప్పిండు. కోడి రోడ్స్ క్లియర్లీ చెప్పిండు, నీకు అంటే ఒక లెజెండ్ కిల్లర్కి కిల్ చేసేది ఇంకెవరు కాదు నేనే, అంటే QB1 చేస్తాడు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఇది ఒక ప్రిడిక్షన్ కాదు, ఇది ఒక స్పాయిలర్ అని చాలా క్లియర్లీ చెప్పిండు. అండ్ ఈ మాట చెప్పిన తర్వాత ఫ్యాన్స్ రియాక్షన్ మీరు చూసినారు. అండ్ మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడినాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే కోడి రోడ్స్ అసలు మన పాల్ హేమంది లైన్, పాల్ హేమంది డైలాగ్ అసలు ఎందుకు చెప్పిండు, దీని ఇంకా ఏమైనా ఉందా, నిజంగా ఏమైనా కనెక్షన్ ఉందా పాల్ హేమంత్తో, లేదా జస్ట్ ఉట్టిగానే చెప్పేసిండా మన కోడి రోడ్స్. సో చూడండి బాస్, రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఉట్టిగా చెప్పేసినా సరే, నేను ఇక్కడ క్లియర్లీ చెప్తాను మీ అందరికీ. మీకు తెలుసు ఇక్కడ బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ చాలా జరుగుతాయి మా WWEలో. సో ఇప్పుడు మన రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేయంగానే, ఇప్పుడు రోమన్ రైన్స్ హీల్ టర్న్ పైన ఇంత టాక్ రాగానే ఒకటిసారి ఇప్పుడు కోడికి హీల్ టర్న్ కావాలని ఎందుకు వస్తుందేమో ఇక మీరు అర్థం చేసుకోవచ్చు, ఎక్కువ చెప్పాను ఇక్కడ. సో ఇప్పుడు మన కోడి రోడ్స్ పాల్ హేమంత్తో కనెక్షన్ ఒకవేళ లేకపోయినా ఇప్పుడు ఈ లైన్ చెప్పినందుకు ఆటోమేటిక్గా ఇన్ ఫ్యూచర్ ఒక కనెక్షన్ అనేది వస్తుంది. అండ్ లేదు ఒకవేళ ఆల్రెడీ ముందే ప్లాన్స్ కనెక్షన్స్ ఇదంతా ఉన్నాయి అంటే గాయ్స్ ఎస్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారు. అండ్ అది ఏంటంటే పాల్ హేమన్ అండ్ కోడి రోడ్స్ ఇద్దరు కలిసిపోతారు. అండ్ పాల్ హేమన్ కోడి రోడ్స్కి ఇన్ ఫ్యూచర్లో ఒక వాయిస్ మ్యాన్ అనుకుంటారా, ఒక అడ్వకేట్ అనుకుంటారా, ఇక ఏదైనా కొత్త పేరు తీసుకొస్తాడు ఇక మన పాల్ హేమన్. బట్ ఓపెన్గా చెప్పాలంటే పాల్ హేమన్ కోడి రోడ్స్కి ఇన్ ఫ్యూచర్లో మేనేజ్ చేస్తాడు. అండ్ పాల్ హేమన్తో కలిసినప్పుడు కోడి రోడ్స్ ఒక స్ట్రాంగ్, ఒక బిగ్గెస్ట్ హీల్ సూపర్ స్టార్లా మారిపోతాడు. అండ్ ఇంకా చాలా చెప్తాను, అంటే జస్ట్ ఇంతే కాదు, ఇంకా చాలా తెలిసింది, మీరు షాక్ అవుతారు వింటే. సో ఇప్పుడు కోడి రోడ్స్ ఒకటిసారి హీల్ టర్న్ ఎందుకు అవుతుంది అంటే చాలా ఓపెన్లీ చెప్తున్నాను. ఫ్యాన్స్ రియాక్షన్ అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఒకప్పుడులా రియాక్షన్ లేదు, చాలా తక్కువ ఉంది మన కోడి రోడ్స్. అంటే మర్చెండైజ్ సేల్స్లో చాలా టైం నుంచి టాప్లో వస్తలేడు. ఒకప్పుడు టాప్లో ఉండి ఇప్పుడు టాప్లో లేడు, చాలా టైం నుంచి లేడు అనే మాట, చాలా నెలలు అయిపోయినాయి. అండ్ రియాక్షన్స్ చాలా తక్కువ వస్తుంది, అంటే ఎంట్రన్స్ అయినప్పుడు వస్తే తప్ప దాని తర్వాత ఇంకా ఎక్కువ రియాక్షన్స్ ఏం లేదన్నమాట. కోడి రోడ్స్ అయితే ఒక టైంలో అంటే మన ర్యాండీ ఆర్టన్ కొట్టినప్పుడు అయితే యూ డిజర్వ్ ఇట్ అని ఫ్యాన్ చాంట్ చేసినారు కోడి రోడ్స్ కోసం. అంటే ఓపెన్ చెప్పాలంటే కొంచెం నెగిటివ్ టైప్ రియాక్షన్స్వి వస్తున్నాయి. అండ్ మీకు తెలుసు ఇప్పుడు ఎంతకాలం అని బేయి ఫేస్ ఉంటాడు, ఏదో ఒక రోజు హీల్ టర్న్ చేయాల్సిందే. అండ్ మీకు ఇంకొకటి ఆల్రెడీ తెలుసు, అండ్ అది ఏంటంటే అండర్ టైగర్ మీద చాలా క్లియర్లీ చెప్పిండు కోడి హీల్ టర్న్ ఇన్ ఫ్యూచర్లో మామూలుగా ఉండదని. సో ఎస్ ఏదో ఒక రోజు ఆ టైం వస్తుంది. అండ్ ఆ టైం వచ్చినప్పుడు కోడి రోడ్స్ హీల్ టర్న్ చేయాల్సిందే. సో ఆ టైం చాలా దగ్గరలో ఉందన్నమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు పాల్ హేమంత్ ఎందుకు కలిసిపోతుండో అది మీకు తెలుసు. పాల్ హేమంత్ కలిస్తే ఇప్పుడు మీరు దీన్ని స్పాట్ లైట్ అంటారా లేదా ఇంకెక్కువ అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కోడి రోడ్స్ ఎందుకు కలుస్తుండో పాల్ హేమంత్తో ఇంత ఇప్పుడు చిన్న చిన్న మ్యాటర్గా మీకు తెలిసే ఉంటుంది. ప్రతిదానికి నేను డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అండ్ అంతేకాదు ఇప్పుడు పాల్ హేమంత్తో కలుస్తున్నా అంటే దీని ఇంకా ఇంకో రీజన్ ఉంది. మన కోడి రోడ్స్ ఒకప్పుడు ఒక మాట చెప్పిండు, మేబీ మీలో చాలామంది గుర్తుండొచ్చు, నేను ఎప్పుడో చాలా టైం ముందు ఒక వీడియోలో కవర్ చేసినాను ఇది. అండ్ అది ఏంటంటే కోడి రోడ్స్ ఈ జన్మలో కాకపోయినా ఇంకో ఏదైనా జన్మలో లేదా వేరే యూనివర్స్ ఎక్కడైనా సరే పాల్ హేమన్ నాకు మేనేజ్ చేస్తే, నేను పాల్ హేమన్ గాయలా మారిపోతే నిజంగా చాలా మంచిగా ఉంటుంది అని
కోడితో కోరిక ఉందన్నమాట. ఇది పబ్లిక్లో ముందే పెట్టిండు కోడి రోడ్స్, ఈ కోరిక ఉందని. అండ్ ఇప్పుడు ఆ టైం చాలా దగ్గర వచ్చింది బాస్. సో ఇప్పుడు దీంతో రోమన్ రైన్స్కి ఏం కనెక్షన్ ఉందా అంటే ఏమైనా ఉందా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎస్ ఉంది. ఏ టైప్లో ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేసినప్పుడే కోడి ఈ టైప్లో టీచ్ చేయడం ఇది నిజంగా ఇది కరెక్ట్ కాదనే మాట. ఆల్రెడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే మరొకసారి అదే బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ గేమ్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా అని ఈ టైప్లో ఒక టాక్ ఉందనే మాట. దీని గురించి మనం తర్వాత దేంట్లో ఏదైనా ఒక వీడియోలో మాట్లాడదాం. కానీ మెయిన్ ఏంటంటే ఏమైనా కనెక్షన్ ఉందా అంటే చూడండి, ఒక రూమర్నే విన్నాను, నాకు తెలియదు ఈ రూమర్ ఎంతవరకు నిజమో, బట్ మీకు తెలుసు రూమర్స్ అన్నప్పుడు ఒక్కోసారి నిజమైపోతాయి అండ్ ఒక్కోసారి ఇది రాంగ్ అయిపోతాయి. కానీ ఈ రూమర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇది విన్న తర్వాత మీరు డిసైడ్ చేయండి, మీరు చెప్పండి ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా. సో ఒక టాక్ నేను ఏమి విన్నాను అంటే సోషల్ మీడియాలో ఒక రూమర్ విన్నాను అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ ఒక పర్ఫెక్ట్గా ఒక మొత్తంకి ఒక సాలిడ్ బేబీ ఫేస్లా కనిపించాలంటే కోడి రోడ్స్ హీల్ టర్న్ చేయాలి, లేదా కోడి రోడ్స్ ఒక ప్రాపర్గా ఒక మంచి ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్లో ఉండాలంటే రోమన్ రైన్స్ ఒక హీల్ లాగానే ఉండాలి. అది ఇప్పుడు ఇదేంది అంటే కోడి అండ్ రోమన్ ఎందుకు అంటే కోడి హీల్ టర్న్ చేస్తే మన రోమన్ బేబీ ఫేస్ ఎందుకు అండ్ రోమన్ హీల్ టర్న్ చేస్తే కోడి బేబీ ఫేస్ ఎందుకు అని ఈ టైప్లో ఏమైనా డౌట్ వచ్చిందంటే చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే రోమన్ రైన్స్ ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అండ్ నో డౌట్ కోడి రోడ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, మీకు తెలుసు అది. అండ్ వీళ్ళిద్దరు ఒక కంపెనీకి ఫేస్ అనే మాట. ఇప్పుడు ఇద్దరు ఎవరు పెద్ద ఫేస్ ఎవరు చిన్న ఫేస్ ఎవరు తర్వాత సంగతి, కానీ ఇద్దరు ఒక ఫేసే బాస్ డబ్ల్యూడబ్ల్యూకి. సో అలాంటప్పుడు ఇద్దరు హీల్ టర్న్ చేసే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీకు అర్థమైందా, వీళ్ళిద్దరిలో ఇద్దరికిద్దరు బేబీ ఫేస్ ఉన్నా కరెక్ట్ కాదు. మళ్ళీ టాక్ అక్కడికి వస్తుంది ఎవరు పెద్ద ఫేస్ అనేది ఒక టాక్ వస్తుంది కంపెనీకి ఫేస్ ఎవరు అని. సో అందుకని ఇద్దరికిద్దరు ఒకటే టైంలో బేబీ ఫేస్లో ఎక్కువ టైం కోసం ఉండలేరు అండ్ ఇద్దరికిద్దరు ఒక టైంలో ఒక హీల్ సూపర్ స్టార్లో ఉండలేరు అన్నమాట. సో అందుకనే ఇందాక నేను చెప్పినాను కనెక్షన్ ఉంది. అండ్ అదేంటంటే రోమన్ రైన్స్ ఒక బిగ్గెస్ట్ హీల్లా ఉంటే కంపెనీకి ఒక బేబీ ఫేస్ కావాలి అండ్ కంపెనీ బేబీ ఫేస్ కోడి రోడ్స్ ఉంటాడు. అండ్ ఒకవేళ కోడి రోడ్స్ ఒక బిగ్గెస్ట్ హీల్లా మారిపోతే రోమన్ రైన్స్ కంపెనీకి ఒక బేబీ ఫేస్లా ఉంటాడు. సో ఈ టైప్లో కనెక్షన్ ఉంది బాస్ వీళ్ళిద్దరికి. మీరు ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా కదా, నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ. ఇప్పుడు ఏమైనా అంటే అరే ఎప్పుడు కోడి గురించి ఈ టైప్లో ఎందుకు మాట్లాడుతున్నా అంటారు, కానీ మీరు మా రీసెంట్ వీడియోస్ మీరు గమనిస్తే అండ్ ఎవరెవరు చూడదా వెళ్ళి రీసెంట్ వీడియోస్ అంటే రీసెంట్లీ రా జరిగినప్పటి నుంచి మీరు వీడియోస్ చూడండి. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాము. రోమన్ రైన్స్ హీల్ టర్న్ అట్లా ఉంటుంది, రోమన్ రైన్స్ హీల్ టర్న్ ఇట్లా ఉంటుంది, రోమన్ రైన్స్ హీల్ టర్న్ అంటే అలా ఉంటుంది, అసలు మెయిన్ వరకు ఉంటుంది, ఈ టైప్లో మనం మాట్లాడుతూనే ఉన్నాం ఆల్రెడీ. అండ్ రోమన్ రైన్స్ రీసెంట్ టైంలో ఇప్పుడు ఇంటర్నల్లీ డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రైన్స్కి ఒక హీల్లా లిస్ట్ చేసింది అన్నప్పుడే ఎందుకు కోడి రోడ్స్ అంటే ఒక హీల్లా టీజ్ అవుతుండు ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ ఎవరు హీల్లా మారినారు, ఫస్ట్ ఎవరు హీల్లా వెళ్తున్నారు, ఫస్ట్ మనం వీడియోస్లో ఎవరి గురించి మాట్లాడినామో సోషల్ మీడియాలో ఎవరి గురించి టాక్ ఉండేదో ఓన్లీ మన వీడియోస్ అని కాదు, సోషల్ మీడియాలో వెళ్ళి మీరు రీసెంట్ టైంలో సోర్సెస్ రూమర్స్ అవన్నీ కనుక్కొని మీకు తెలిసిపోతుంది. ఈరోజు ఏదో కోడి చెప్పిండని కాదు, ఒక వారం నుంచి రోమన్ రైన్స్ పైన మొత్తం టాక్ ఉండే. ఇప్పుడు ఈ టాక్ మొత్తం రోమన్ రైన్స్ పైన వస్తుందని ఇప్పుడు కోడి నేను ఇప్పుడు ఏం చెప్పాను బాస్ దీని గురించి చెప్తలేదు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాయి టాపిక్. ఇది మనం దీని గురించి తర్వాత మాట్లాడవచ్చు, ఒక సపరేట్ వీడియో చేయొచ్చు అనే మాట. ఇది అంత పెద్ద పాలిటిక్స్ గేమ్ ఇది. కానీ సరే నేను ఇందాక చెప్పినట్టు ఒక రూమర్ ఉంది కదా, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు బేబీ ఫేస్ ఉండాల్సిందే, కంపెనీకి మెయిన్ ఒక ఫేస్ కావాలి వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు హీల్లా ఉండాల్సిందే, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఒక బేబీ ఫేస్లో ఉండాల్సిందే. కానీ ఇప్పుడు రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ అసలు మీనా వరకు హీల్ వెళ్తాడంటే ఇప్పుడు కోడి రోడ్స్ హీల్ టర్న్ ఇప్పుడే కాదు, మేబీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు, అసలు మీనా తర్వాత కావచ్చు. నిజం చెప్పాలంటే కోడి రోడ్స్ హీల్ టర్న్ పైన ఒక రూమర్ విన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ అనే విన్నాను. సో ఇప్పుడు టీచ్ చేసి కోడి రోడ్స్ నెక్స్ట్ ఇయర్ అవుతాడా లేదా తొందరపడతాడా, అదే బ్యాక్ స్టెప్ పాలిటిక్స్ జరుగుతుందా, అదే ఇప్పుడు మనం ఇన్ ఫ్యూచర్లో చూడాలి. లేదు నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా తర్వాత కోడి రోడ్స్ చాలా క్లియర్గా అయినండి, నో హేట్ ఫర్ కోడి రోడ్స్, క్లియర్లీ ఒక మాట చెప్పేస్తున్నాను. ఒకవేళ కోడి రోడ్స్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా తర్వాత సంవత్సరం లోపు ఎప్పుడైనా కోడి రోడ్స్ హీల్ టర్న్ చేస్తే దీంట్లో ఎలాంటి పాలిటిక్స్ లేదని అనుకోవాలి, ఎందుకంటే ఈ రూమర్ ముందు నుంచి ఉంది నెక్స్ట్ ఇయర్ కోడి హీల్ టర్న్ కావచ్చు అని. సో దీంట్లో ఎలాంటి పాలిటిక్స్ లేకుండే
కోడి రోడ్స్ ఇక్కడ నిజాయితీగా హీల్ టర్న్ చేసినని మనం అనుకోవచ్చు. ఇదంతా క్లియర్ ఉంటుంది, ఎలాంటి హేటే ఉండదు అనమాట. కానీ ఒకవేళ కోడి రోడ్స్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా తర్వాత అని కాదు, రెసల్మేనియా కంటే ముందే లేదా ఈ సంవత్సరమే లేదా నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కంటే ముందే కోడి హీల్ టర్న్ అయిపోతే అండ్ రోమన్ రేన్స్ బి ఆల్రెడీ అక్కడ హీల్లో ఉంటే మాత్రం చాలా పెద్ద ఒక గేమ్ నడుస్తుంది. మేబీ వీళ్ళిద్దరు ఎవరైనా ఒకరు పెద్ద పెద్ద దెబ్బ పడవచ్చు. ఎందుకంటే నేను చాలా క్లియర్లీ చెప్పినాను ఇందాకనే, రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్లో మీరు ఎంత నమ్మినా నమ్మకపోయినా వీళ్ళు ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. ఇది కోడి ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు రోమన్ బిగ్గెస్ట్ అన్నప్పుడు, అండ్ మన కోడి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నప్పుడు రోమన్ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు. బట్ రియాలిటీ ఏంది అది మీకు తెలుసు. వీళ్ళిద్దరు కంపెనీకి ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ బాస్. సో అందుకని ఇద్దరిలో ఎవరైనా ఒక టైంలో ఒకళ్ళు బెయి ఫేస్ ఉండాలి, ఇంకొకళ్ళు హీల్ ఉండాలి. ఇద్దరు ఒక టైంలో హీల్ అండ్ ఇద్దరు ఒక టైంలో బెయి ఫేస్ ఉంటే మాత్రం స్టోరీ ఎక్కడికో కొంచెం రాంగ్ వేలో వెళ్ళొచ్చు. ఇప్పుడు రాంగ్ వెళ్ళని ఏమైనా కానీ అని ఇప్పుడు కోడి తొందరపడితే మాత్రం చెప్పలేము. ఎందుకంటే రోమన్ రేన్స్ ఆల్రెడీ ఒక ట్రిగర్ అనేది పుల్ అయిపోయింది, అది మనం ఆల్రెడీ చూసినాం ఈ వారంలో. అండ్ రోమన్ రేన్స్ ఆల్రెడీ ఇంటర్నల్లీ హీల్లా లిస్ట్ అయిందని దీని గురించి ఆల్రెడీ నేను అప్డేట్ చేసినాను మన ఇదంతా అయిపోయిన తర్వాత. సో తొందర ఎవరు పడుతున్నారో అది మీకు తెలుసు అనమాట. సో ఎలాంటి తొందర పడకుండా కరెక్ట్గా డిసిజన్ తీసుకొని కరెక్ట్గా నడిస్తే మంచిది. ఈ పాలిటిక్స్లో ఇరికి ఈ HHH ఈ TKO వీళ్ళు రాంగ్ డిసిజన్ తీసుకోకపోతేనే మంచిగా ఉంటుంది. లేదు సరే ఒక ట్రిగర్ పుల్ చేద్దాం, ఇద్దరు ఒక టైంలో హీల్లా ఉంటే ఎట్లుంటుంది అని వీళ్ళు చాలా పెద్ద ట్రిగర్ పుల్ చేస్తే అది చెప్పలేము. ఇప్పుడు ఎవరు వల్ల అవుతుందో చూడాలి. సో చూడండి బాస్, నేనైతే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినాను, ఇద్దరికి ఒక సమానం పెట్టి ట్రై చేసిన, ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ చాలా క్లియర్గా చెప్పేసినాను. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, మీరేమంటారు? లేదు రోమన్ రేన్స్ బెయి ఫేస్లో ఉంటే పని అయిపోతుందా? కోడి కానీగా హీల్ అయితే హీల్ కానీ ఏమైనా కానీ రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ అసలు మీనా మొత్తం బెయి ఫేస్ ఉండాలి. రాక్ ఒకవేళ వస్తే రాక్తో బెయి ఫేస్ లాగానే ఫైట్ చేస్తే పని అయిపోతుంది అంటారా రోమన్ రేన్స్ గురించి? లేదంటే కోడి రోడ్సే ఒక బెయి ఫేస్లో ఉండని, రోమన్కి హీల్ వెళ్ళని నెక్స్ట్ ఇయర్ అసలు మీనే వారికి, అండ్ కోడి నెక్స్ట్ ఇయర్ అసలు మీనే వారికి ఒక బెయి ఫేస్ లాగానే ఫైట్ చేస్తే పని అయిపోతుంది అంటారా? లేదు కానీ ఒక ట్రిగర్ పుల్ కానీ ఏడికైతే ఆడికి ఇద్దరికి అంటే ఇద్దరికి హీల్ టర్న్ కానీ ఒక హీల్ చూద్దాం, ఇలాంటి రూపం చూద్దాం అని ఈ టైప్లో ఏమైనా ఉందా? చూడండి బాస్, ఎంతైనా సరే నేను మీరు మనందరం ఒక ఫ్యాన్స్, ఒక WWE ఫ్యాన్స్. ఓన్లీ నా ఒపీనియన్ అని కాదు, మీరేమనుకుంటున్నారో మీరు చాలా ఇంపార్టెంట్ బాస్. సో మీరు కామెంట్స్ చెప్పండి. అసలు ఈ స్టోరీ ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఇక్కడి వరకు ఎవరు చూసినారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ బాస్, ఇక్కడ చూసిన ఇంత టైం ఇచ్చినందుకు. అండ్ మీరు కంపల్సరీ చెప్పండి ఇక్కడి వరకు ఎవరు వీడియో చూసినారో వాళ్ళు కంపల్సరీ చెప్పండి. ఇప్పుడు ఇది నిజంగా చాలా సీరియస్ టాపిక్ ఒకవేళ చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ సీరియస్ టాపిక్ పైన మీ రియాక్షన్ కంపల్సరీ కావాలి. సో మీరు ఫ్యాన్స్ కాబట్టి మీరు కామెంట్స్లో మీకు ఏమనిపిస్తే ఎగ్జాక్ట్గా చెప్పండి బాస్, కరెక్ట్గా చెప్పండి. ఏడికైతే ఆడి మీరు కామెంట్ చేసేయండి, చూద్దాం మీలో ఎవరెవరు ఏమనుకుంటారు ఈ మొత్తం స్టోరీ లైన్ పైన. అండ్ ఇంకొకటి, ఏదో రోమన్ ఫ్యాన్సే అని కాదు, కోడి ఫ్యాన్సే అని కాదు, ఒక రెస్లింగ్ ఫ్యాన్లా మీకు ఏ టైప్లో స్టోరీ ఉంటే మంచిగా ఉంటుందో, ఏ టైప్లో స్టోరీ ఉంటే ఇంకొక 2-3 సంవత్సరాలు ఆరాంగా గుంజొచ్చో, మనం ఎంటర్టైన్ కావచ్చో, మీరు ఆ టైప్లో ఆలోచించి ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి బాస్. సో గాయ్స్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.